క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ఆజ్ఞ అతిక్రమమే పాపము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపం అంటే దేవుడు చేయమన్నది చేయకపోవడం, చేయవద్దు అన్నది చేయడమే. ఆయన చట్టాన్ని అతిక్రమించడమే పాపము. ప్రియులారా, దేవుడు చేయమన్నదేదో చేయవద్దన్నదేదో మనకెట్లా తెలుస్తుందంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే. అయితే పాపంలో నిలిచి ఉన్నవారు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేరు, ధ్యానించేవారు పాపంలో నిలిచి ఉండలేరు అన్నది స్పష్టం. ఈ రోజుల్లో క్రైస్తవ వ్యతిరేకులు అనేకులు మనిషి పాపం చేయడానికి దేవుడే కారణమని అంటున్నారు. అలా అనే నేస్తమా, మీతో ఒక మాట. దేవుడు మనిషిని చేసినప్పుడు తన పోలికనివ్వడం మాత్రమే కాదు గాని తన పరిశుద్ధతను కూడా ఇచ్చి సృష్టించారు. కానీ చేయవద్దని చెప్పిన పని చేయడం ద్వారా పాపాన్ని భూమిపైకి తెచ్చాడు మానవుడు. ఆ పాపమే వారి ద్వారా సకల మానవ జాతికి పాపాన్ని తెచ్చిపెట్టింది. ఆ పాపం పరిపక్వమై మరణాన్ని కన్నది తప్ప మానవుని సృష్టించినప్పుడు కొంతకాలం జీవించిన తర్వాత మరణించాలి అనే నిబంధన ఏది దేవుడు పెట్టలేదు. దీనంతటికీ కారణం మానవ తప్పిదమే అయినా ఎనలేని ప్రేమ గల మన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకు పంపించి శిలువ మరణం ద్వారా ఆయన రక్తాన్ని విమోచన క్రయదానముగా చెల్లించి నిత్య మరణం నుండి మనలను విడిపించి ఆయన కుమారులనుగా చేసుకున్నారు. అయితే మీ దేవుడు అది చేయవద్దు ఇది చేయవద్దు అని ఆజ్ఞలివ్వడం ఎందుకు అంటారా? నేస్తమా, ఒక మాట. స్వార్థపూరితమైన ప్రేమలతో నిండుకున్న మనమే తల్లిదండ్రులంగా మన బిడ్డలకు అనేకమైన ఆంక్షలు పెడతాం. అలాంటిది సర్వ సృష్టికర్త అత్యంత పరిశుద్ధుడైన మన దేవుడు ఆయన బిడ్డలనగా చేసుకున్న మనం తిరిగి పాపంలోనికి ప్రవేశించకుండా నియంత్రించడానికి ఈ ఆజ్ఞలను సిద్ధపరిచి మనకిచ్చారు. ఇదంతా తెలిసి కూడా ఇంకా యేసుక్రీస్తును ఆశ్రయించడానికి, తండ్రి వారిని నమ్మడానికి మీరింకా సందేహిస్తున్నారా? ఆయన చట్టాన్ని ఆజ్ఞలను అతిక్రమించి మరలా పాపంలోనే కొనసాగితే, అదే పాపంలో నిలిచి ఉంటే ఆ రెండవ మరణం నుండి తప్పించే వారెవ్వరూ లేరు. కనుకనే నేస్తమా, ఆయన ఆజ్ఞలకు తలవంచుదాం, ఆయన బాటలో సాగిపోదాం, యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని ఆశ్రయిద్దాం. తండ్రి వద్దకు చేరు వరకు కూడా అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.